మీ ఫ్యామిలీలో మీరు సింగిల్ ఫొటోస్ దిగి ఉన్నారు, ఫ్యామిలీ ఫోటో కలిసి ఎప్పుడు దిగలేదు, ఆ సందర్భం వచ్చింది. వెనకట్లో కూడా చాలా మంది సింగిల్ దిగిన వాళ్ళు ఉన్నారు, అండ్ ఒక ఫోటో ఉంటే ఇంకో ఫోటో లేకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అలాంటప్పుడు మన ద్వారా జస్ట్ సింగిల్ ఫోటోలు, అక్క ఒక దగ్గర ఉన్నారు, అన్నయ్య ఒక దగ్గర ఉన్నాడు, చెల్లి ఒక దగ్గర ఉంది, లేకపోతే 2 ఫోటోలే ఉన్నాయి, ఇంకొక ఫోటో మెర్జ్ చేస్తే బాగుండు, అందరం మా ఫ్యామిలీ ఫోటో ఉంటే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక బంపర్ ఏ టూల్ అయితే తీసుకొచ్చేసి, అదే గూగుల్ జెమినీ ప్రోని మనం జస్ట్ 11 రూపీస్కి ఎట్లా మనం గ్రాప్ చేసుకోవాలి 3 months అని చెప్పేసి వీడియో చేసిన. సో కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే, ఎండ్ స్క్రీన్ లో కూడా లింక్ ఇస్తా, చూసుకోండి. ఒకవేళ మీరు 31st తర్వాత చూస్తుంటే మాత్రం ఇంకా నేను చేసేది ఏం లేదు, వ్యాలిడిటీ జస్ట్ దివాళీ ఆఫర్ కింద ఇచ్చారు అది. అయితే ఇప్పుడు మనము గూగుల్ జెమినీ ప్రో కిందకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే మనం ఇవ్వాలి. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చిన, ఈ ప్రాంప్ట్ అన్ని కూడా మనకు మన కింద వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటే దాంట్లో అన్ని ప్రాంప్ట్లు అన్ని పేస్ట్ చేసి ఉంటాను, ఓకేనా. అలా రెగ్యులర్గా కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ప్రాంప్ట్స్, వీలైతే అక్కడికి వెళ్ళి మీరు ఫాలో అవ్వండి మన ఛానల్ని, ఓకేనా. తర్వాత ఇక్కడ సింగిల్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో, నేను ఏఐతో క్రియేట్ చేసినటువంటి ఇమేజెస్ ఫ్యామిలీ ఫొటోస్లలో సింగిల్గా దిగిన ఫొటోస్ ఉన్నాయి, దాన్ని మనం మెర్జ్ చేసి ఒక ఫ్యామిలీ ఫోటో లాగా కావాలి, ఓకేనా. ఇక్కడ నేను ప్లస్ సింబల్ నొక్కుతున్నా, ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ నొక్కుతున్నా, ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకున్నా, 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నా. జస్ట్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా, అంత సింపుల్గా నేను ఏం నొక్కట్లేదు, జస్ట్ ఎంటర్ చేసేస్తున్నా, ఓకేనా కదా. ఇప్పుడు ఆ 5 ఫోటోలు సింగిల్ ఉన్న ఫోటోస్ ఏమవుతాయంటే క్లబ్ అయ్యి ఒకటే దగ్గర మనకు ఒక ఇంట్లో మంచిగా బ్యాక్గ్రౌండ్లో వస్తాయి, ఓకేనా. అండ్ మీరు అదే మూమెంట్లో మనం పర్ప్లెక్సిటీలోకి వెళ్ళిపోదాం. పర్ప్లెక్సిటీ అని ఉంటుంది సేమ్, దీంట్లో కూడా ప్రో వర్షన్ మనం ఎయిర్టెల్ యూజర్ ఉన్న వాళ్ళకి 1 year పాటు ఫ్రీ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. ఎప్పటికప్పుడు మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం, మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారా లేదా అనేది నాకు తెలియదు, కింద కమెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే ఉందో ఇక్కడ అటాచ్ ఉంది కదా, అటాచ్ ఓన్లీ ప్రో వర్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇట్లా ఆప్షన్ వస్తుంది, లేదంటే ఇట్లా అటాచ్ చేయడానికి కూడా నీకు లిమిట్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ 5 ఉన్నాయి కదా, జస్ట్ 5 తీసేసుకుంటున్నా. జస్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని జస్ట్ ఎంటర్ చేసేయండి, ఎంటర్ చేసేసి జస్ట్ ఓకే కొట్టండి, సబ్మిట్ కొట్టండి. సో అది అనలైజ్ చేసేసి మనకు ఒక ఇమేజ్ ఇస్తుంది, ఓకేనా. చూసారా ఎలా చుక్కలు వచ్చేసి క్రియేట్ అవుతా ఉంది, ఓకేనా. అంతలోపు మనం ఇది చూద్దాం, ఇది అయిందా లేదా చూద్దాం. చూసారా గైస్, ఎంత అద్భుతంగా అయిందో చూడండి, చాలా బాగా అయింది. సో నాన్న, అమ్మ, తమ్ముడు, అక్క, చిన్న చెల్లె, ఓకేనా. సో ఇది బాగా క్రియేట్ అయింది. మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోండి, పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా మీరు ఫ్యామిలీ ఫొటోస్ని అందరు ఒక దగ్గర ఉన్నట్టుగా తీసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొక ప్రాంప్ట్ తీసుకుంటున్నా. ఇక్కడ నేను ఈ సేమ్ ఫోటో నాకు తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు కావాలి అని అన్నాం అనుకోండి, జస్ట్ ఇక్కడ నేను తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటున్నా. ఈ ప్రాంప్ట్లన్నీ మనం వాట్సాప్ ఛానల్ ఉంటాయి, జస్ట్ ఎంటర్ చేసేయండి. సేమ్ ఫోటో తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు ఉంటుంది, ఓకేనా. చూసారా గైస్, మనం ఫ్యామిలీ ఫోటో మనం పర్ప్లెక్సిటీలో ఇస్తే కూడా ఎంత అద్భుతంగా వచ్చిందో చూడండి. ఇక్కడ అక్క, చెల్లి, తమ్ముడు, అమ్మ ఇట్లా, ఓకేనా. సో మనము రకరకాలుగా వాడుకోవచ్చు. మనం చాట్ జీపీటీలో ఇస్తుంది, పర్ప్లెక్సిటీలో ఇస్తుంది, అండ్ దాంతోపాటు గూగుల్ జెమినీ ప్రోలో ఇస్తుంది. సో ప్రస్తుతానికైతే గూగుల్ జెమినీ ప్రో హల్చల్ చేస్తూ ఉంది, రకరకాల ఆప్షన్స్ తీసుకొచ్చి ఎప్పటికప్పుడు ట్రెండింగ్లో ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకు వచ్చింది చూసారా. సో ఇలా మనం వాడుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అయిపోతుంది, ఓకేనా. ఒకవేళ ఇది నచ్చలేదు, ఇక్కడ రీజనరేట్ అని ఉంది, రీజనరేట్ నొక్కితే మళ్ళీ వేరేది వస్తుంది, ఓకేనా. ఒక్కొక్కసారి ఫేసెస్ మారుతాయి. సో మీరు ఒక 3-4 times ట్రై చేస్తుండండి, మళ్ళీ అదే ఫేసెస్ వస్తాయి, ఓకేనా. 3-4 times ట్రై చేస్తుండండి. సో ఒక్కొక్కసారి రాదు, సో అది గుర్తుపెట్టుకోండి. అక్కడ క్లియర్ ఇచ్చాడు సరే, జెమినీ కెన్ మేక్ మిస్టేక్స్, సో డబుల్ చెక్ ఇట్ అని క్లియర్గా ఇచ్చిండు. సో దీని అర్థం మనం చాలా డెప్త్గా అర్థం చేసుకోవాలి. సో జెమినీ అనేది ప్రతిదీ కూడా కరెక్ట్ ఇవ్వదు, తప్పులు చేస్తూ ఉంటుంది, మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాలని చెప్తుంది. సో ఇప్పుడు మనం ఒక ఫోటో క్రియేట్ అయింది కదా తాజ్మహల్ కింద, బట్ ఇక్కడ ఫేసెస్ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు. సో పిల్లల ఫేసెస్ ఓకే, కానీ తండ్రి ఫేస్ కొంచెం లిటిల్ బిట్, పెద్దగా ఏం తేడా లేదు, లిటిల్ బిట్, తల్లి మాత్రం కొంచెం కంప్లీట్ డిఫరెంట్ అనిపించింది. సో ఇక్కడ నేను కొంచెం మళ్ళీ వేరేది ఇస్తున్నాను. ఇక్కడ జస్ట్ సేమ్ ఫేసెస్, జస్ట్ చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చిన, అప్లోడ్ చేసిన ఫోటో యాజ్ ఇట్ ఈజ్ రావాలి అని చెప్పి ఇచ్చిన, ఓకేనా. సో తెలుగులో ఇచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాట్ జీపీటీలోకి వెళ్దాం, చాట్ జీపీటీలో కూడా మనం ఫోటో ఇద్దాము, కానీ ఇక్కడ 5 photos తీసుకుంటుందా లేదా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ 5 photos తీసేసుకుంది, జస్ట్ నేను ఇక్కడ ఎంటర్ చేసేస్తున్నా, చాట్ జీపీటీలో ఎంటర్ చేస్తున్నా. ఇప్పుడు అది అనలైజ్ చేసేసి మనకు ఒక ఫోటో లాగా ఇస్తుంది, 2 photos లాగా క్రియేట్ చేస్తుంది, రెస్పాన్స్ 1, రెస్పాన్స్ 2 అని. ఏది నచ్చితే మనం అది తీసేసుకుందాం, ఓకే. వాళ్ళు ఏదైతే ఉందో సేమ్ ఫోటోని మనం తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా మనం పెడదాం. జస్ట్ ఎంటర్ చేస్తున్నా చూడండి, జస్ట్ వీళ్ళ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఇదే ఫోటో తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్లో దిగినట్టుగా కావాలని చెప్పించినాను. సో డ్రెస్సులు మారుస్తుండొచ్చు, కానీ వీళ్ళ ఫొటోసే ఉంటాయి, లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా రావాలి, ఓకేనా. చూసారా, యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసినాయి మనకు, కానీ ఏమనుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్, జస్ట్ తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ ఉంది.
సో ఇక్కడ తాజ్మహల్ బ్యాక్గ్రౌండ్ బదులు మీరు కాశ్మీర్లో దిగినట్టు కావాలనుకోండి, డ్రెస్సులు మార్చాలి, కలర్స్ మార్చాలనుకోండి, కలర్స్ మార్చుకోవచ్చు. ఇలా ఏదంటే అది మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా, మేము చాట్‌జీపీటీలోకి వెళ్దాం. చూడండి గైస్, రెస్పాన్స్ 1లో నేను ముగ్గురు 7 మంది వచ్చారు. వీళ్ళందరూ ఏడంగా వచ్చారు. మనకు కావాల్సింది రెస్పాన్స్ 2లో మనకు బాగా వచ్చింది. కాకపోతే రియలిస్టిక్ లాగా అనిపిస్తలేదు. కొంచెం ఆర్టిఫిషియల్ లాగా, కొంచెం పెయింట్ వేసిన ఫీలింగ్ అయితే కొంచెం కలుగుతుంది. బట్ మనకు గూగుల్ వియో 3లో, గూగుల్ జెమినై ప్రోలో మంచిగా అనిపించింది. ఇది కూడా బాగానే ఉంది, చూస్తానికి బాగానే అనిపిస్తుంది. ఇలా మీరు ప్రతి దాంట్లో, ప్రతి ఏ మోడల్లో మనము ఈ విధంగా ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. ఓకేనా, సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇక చూసారు కదా, నేను ఇంకొక ప్రాంప్ట్ ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, కాశ్మీర్లో అవుతున్నట్టు ఇచ్చాను. ఇక్కడ ఫుల్ జాకెట్స్ వేసుకొని ఉండాలని చెప్పి జస్ట్ క్లిక్ చేశాను. మరి ఈ ఫోటోని ఎట్లా క్రియేట్ చేస్తుంది, వాళ్ళ ఫొటోస్ కొంచెం డిఫరెంట్ లుక్స్తోని, కాస్ట్యూమ్స్తోని అక్కడ జాకెట్స్ వేసుకుంటున్నట్టు, వెనకాల కాశ్మీర్ ఉన్నట్టు, మంచు పడుతున్నట్టు. సో అదంతా ఎట్లా వస్తుందని చూద్దాం ఇప్పుడు. ఓకేనా, ఇలా మనం నచ్చిన విధంగా ఒక ప్రాంప్ట్తోనే అన్ని మ్యాజిక్లు చేయొచ్చు. సో చూడండి, సూపర్ బ్యాక్గ్రౌండ్, సేమ్ బ్యాక్గ్రౌండ్ ఎట్లా వేసిందో మా కాశ్మీర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టుగా అదే స్టిల్ మన కాశ్మీర్లో కావాలంటే అక్కడ దిగినట్టుగానే, అక్కడ మంచు వస్తున్నట్టుగానే, ఆయన గ్లోస్ వేసుకున్నట్టు ఎంత బాగుందో చూడండి, ఎంత సూపర్గా ఉందో. సో ఇలా ఈయన ఒక్కడే వేసుకున్నాడు కదా, ఇప్పుడు వీళ్ళందరూ వేసుకోవాలంటే కూడా మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. సో ఇలా మనం ఏదంటే అది మనం చేసేసుకోవచ్చు. ఓకేనా, సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది మీరు కింద కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్. వందే మాత్రం.